నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సిరి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సిరి. సార్, ఇటీవల కాలంలో చూసుకున్నట్టయితే మళ్ళీ తెర మీదకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం అయితే మళ్ళీ వచ్చింది. ఏంటంటే ఒకనొక సందర్భంగా మన సజ్జల రామకృష్ణ గారు అయితే మాకు వైఎస్ఆర్ మరణం పైన అనుమానాలు ఉన్నాయని చెప్పేసి మళ్ళీ మాట్లాడడం దాన్ని తెర మీదకి తీసుకురావడం జరిగింది. అయితే ఇదే క్రమంలో రేవంత్ రెడ్డి గారికి ఇది ఏంటంటే కార్యకర్తల నుంచి కాంగ్రెస్ కార్యకర్తల నుంచి కొంచెం వ్యతిరేకత ఎదురైంది. అది అసలు ఏంటి సార్? రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారు, ఎందుకు ఆయన దిష్టిబొమ్మలు దగ్ధం చేయాల్సి వచ్చింది సార్? ఇప్పుడు విచిత్రమైనటువంటి పరిణామాన్ని మనం తెలంగాణలో చూస్తున్నాం. తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ఆయన, కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడిగా కూడా ఉన్నారు ఆయన. సో ఆయన ఒక ప్రైవేట్ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదం అనేది ప్రకృతి నిర్ణయించినటువంటి ఒక ప్రమాదంగా మాట్లాడారు ఆయన అనేది ఒక సెన్స్ తోటి వెళ్ళిపోయింది. ఆ సందేశం వెళ్ళిపోవడంతో కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి వాళ్ళే రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మలను దగ్ధం చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. అంటే ఇక్కడ రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి ఒక వర్గం చేసిన పైన, లేదంటే బీఆర్ఎస్ పార్టీలో ఉండేటువంటి వాళ్ళు క్రియేట్ చేసి కొంతమందిని ఈ విధంగా రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మలు తగలబెట్టించారా అనేటువంటిది మరొక అంశం రాజకీయ కోణం నుంచి. దాన్ని విశ్లేషణ చేసుకోబోయే ముందు అసలు రేవంత్ రెడ్డి ఏమన్నారు ఆ ఇంటర్వ్యూలో అనేది మనం ఆడియో చూద్దాం. వీడియో చూపించకూడదు కాబట్టి ఆడియో చూపిద్దాం. ఆడియో చూపిస్తే మనకు అర్థమవుతుంది. ఆడియో వింటే కనుక ఆయన ఏమన్నారు అనేది. రాజశేఖర రెడ్డి గారు 153 వచ్చినప్పుడు 148 కదా నెంబర్ గేమ్, ఆయనకు వచ్చింది 153 కదా. రెండోసారి వచ్చినప్పుడు ఎంత వచ్చింది అంతే కదా. అప్పుడెంత మార్చింది? అప్పటికే ఆయన ప్లాన్ చేశారు కదా. ఇప్పుడు ఆయన చనిపోవడానికి ముందు తెలుగుదేశం నుంచి కొంతమందిని, టిఆర్ఎస్ నుంచి కొంతమందిని అంతా స్కెచ్ చేసుకునే కదా వేసుకున్నాడు. కానీ ప్రకృతి అనేది రకరకాల ఎగ్జాక్ట్లీ కారణాలకు దారి తీస్తుంది కదా. ప్రకృతి ప్రకృతి ఒప్పుకోదు. ఇది లేదు. రాజశేఖర రెడ్డి గారు 153 వచ్చినప్పుడు 148 కదా నెంబర్ గేమ్. అంటే 2009లో రెండోసారి రాజశేఖర రెడ్డి సీఎం అయినప్పుడు ప్లాన్ చేశారు కదా. ఎంత మెజార్టీ వచ్చిందని. ఇప్పుడు ఆయన చనిపోవడానికి ముందు తెలుగుదేశం నుంచి కొంతమందిని, టిఆర్ఎస్ నుంచి కొంతమందిని అంతా స్కెచ్ చేసుకునే కదా వేసుకున్నాడు. కానీ ప్రకృతి అనేది రకరకాల ఎగ్జాక్ట్లీ కారణాలకు దారి తీస్తుంది కదా. అది అంటే జనరల్గా ఏమంటారంటే, అంటే ప్రకృతి రకరకాల కారణాలకు దారితీస్తుంది కదా అని. అంటే ప్రకృతి ఇప్పుడు మనం ఒకటి అనుకుంటే కనుక ప్రకృతి మరొకటి అనుకుంటుంది అనేది సహజంగా. మనం ఒకటి తెలిస్తే దేవుడు ఇంకోటి తెలుస్తాడు అనేది సహజంగా వాడుకునేటువంటి వాడుక భాష. అలానే ఆ ఇంటర్వ్యూలో ఏం జరిగింది, అక్కడ ఉండేటువంటి మోడరేటర్ అడిగింది ఏంటి అడిగారు, మీకు ఇప్పుడు బలం లేదు కదా, మీకు మొత్తం 65 మంది సపోర్టే కదా, ఇప్పుడు 5గురే కదా ఎక్కువ ఉంది, మీ ప్రభుత్వం మనుగడ ఏ విధంగా ఉంటుంది అనేది రేవంత్ రెడ్డిని అడిగినటువంటి క్వశ్చన్. దానికి ఉదాహరణ ఏం చెప్పారు రేవంత్ రెడ్డి, 2009లో రాజశేఖర్ రెడ్డి గవర్నమెంట్ ఫామ్ చేయడానికి 153 వచ్చినాయి, మ్యాజిక్ ఫిగర్ 148, 5, 6 కదా, అప్పుడు కూడా ఎక్కువ ఉంది, సో అప్పుడు ప్రభుత్వాన్ని ఆయన నడిపాడు కదా అని చెప్పేటువంటి క్రమంలో మోడరేటర్ ఇమీడియట్గా అందుకొని, కానీ అప్పట్లో తెలుగుదేశం పార్టీ నుంచి, టీఆర్ఎస్ పార్టీ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలని లాక్కోవడానికి స్కెచ్ వేశారు కదా రాజశేఖర్ రెడ్డి అని చెప్తే వెంటనే ఆయన అనుకున్నారు, స్కెచ్ వేశారు. కానీ ఆయన స్కెచ్ వేయచ్చు, ఎన్నో స్కెచ్లు వేయచ్చు, కానీ ప్రకృతి వేరే కారణాలకు దారి తీయచ్చు కదా, ప్రకృతి వేరే విధంగా ఉంటుంది కదా అని చెప్పి అన్నారు. ప్రకృతి క్షమించదు అని చెప్పి మోడరేటర్ అన్నారు కంటిన్యూషన్లో. అంటే దాని అర్థమైంది, ఆ రోజున రాజశేఖర రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు టీఆర్ఎస్ పార్టీని, అలాగే టీడీపీ నుంచి లాక్కునే ఎమ్మెల్యేలని. ఆ సందర్భంగా హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన చనిపోయారు అనేది సెన్స్ వచ్చేటట్టు మాట్లాడారు. సో ఇప్పుడు కూడా చంద్రశేఖరరావు కూడా స్కెచ్ చేశారు, కానీ ఆ స్కెచ్ ఫలించలేదు కదా. ఇప్పుడు నేను గెలిచాను, నేను ముఖ్యమంత్రి అయ్యానని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. సో దీన్ని ఒక వేరే నెగిటివ్ కోణంలో, నెగిటివ్ యాంగిల్లో తీసుకెళ్ళిపోయారు. నెగిటివ్ యాంగిల్లో తీసుకెళ్ళిపోయి ప్రజల్లోకి, సో ప్రకృతి ఆ రోజున రాజశేఖర రెడ్డిని హెలికాప్టర్ ప్రమాదం రూపంలో తీసుకెళ్ళింది, ప్రకృతి క్షమించదు ఎవరైనా చెడు చేస్తే అనేటువంటి యాంగిల్లో రేవంత్ రెడ్డి మాట్లాడినట్టు ఈ మొత్తం ప్రాపగాండాని తీసుకెళ్లారు ప్రజల్లోకి. ఆ తీసుకెళ్ళింది ఎవరు అని అంటే కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి కొంతమంది రేవంత్ రెడ్డి వ్యతిరేక వర్గీయులు తీసుకెళ్లారని చెప్పి కొంతమంది అంటుంటారు. మరి కొంతమంది ఏంది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే కావాలని రాంగ్ సెన్స్లో దీన్ని తీసుకెళ్లారు రేవంత్ రెడ్డిని బద్నాం చేయడానికి అనేది
ఇంకొక వర్షన్ కూడా వినిపిస్తుంది. కారణం ఏదైనప్పటికీ నిన్న అంటే సోమవారం రోజు రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మల్ని కాంగ్రెస్ పార్టీ వాళ్ళే తగలబెట్టారు. అది కూడా గాంధీ భవన్ ఎదురుగానే తగలబెట్టి నిరసన వ్యక్తం చేశారు. రాజశేఖర్ రెడ్డి లాంటి వాళ్ళనే కించపరుస్తూ మాట్లాడారా మీరు? ఇప్పటికీ కూడా మీరు తెలుగుదేశంలో ఉన్నారని ఫీల్ అవుతున్నారా? తెలుగుదేశంలో ఉన్నారని ఫీల్ అయ్యి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారా? మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, పిసిసి అధ్యక్షుడిగా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్నారనేటువంటి సోయి లేకుండా మీరు మాట్లాడారు అనేటువంటి యాంగిల్లో వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తూ దిష్టి బొమ్మలు తగలబెట్టారు. సో అంటే ఇది బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి ఒక తతంగం కింద రేవంత్ రెడ్డి వర్గీయులు భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో గ్రూపు విభేదాలు అంతర్గతంగా చాలా బలంగా ఉంటాయి. ఈ గ్రూపుల్లో కేసీఆర్ గ్రూప్ ఒకటి, కేటీఆర్ గ్రూప్ ఒకటి, హరీష్ రావు గ్రూప్ ఒకటి, కవిత గ్రూప్ ఒకటి, సంతోష్ గ్రూప్ ఒకటి, ఇలా 5 రకాల గ్రూపులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాయని చెప్పి ఎన్నికల ముందు బాగా ప్రచారం ఉంది. ప్లస్ కోవట్లు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కోవట్లు కూడా ఉన్నారు, లేదా కల్వకుంట్ల ఫ్యామిలీకి సంబంధించిన కోవట్లు ఉన్నారు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీని విచ్ఛిన్నం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారనేది ఎన్నికల ముందు చాలా బలంగా వినిపించింది. అలాంటి ఆరోపణలన్నింటినీ కూడా అధిగమించి పిసిసి అధ్యక్షుని హోదాలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేటువంటి దిశగా చాలా వేగంగా అడుగులు వేసి బీఆర్ఎస్ పార్టీని అధికారం నుంచి దింపేయగలిగారు. సో దీంతో జీర్ణించుకోలేకపోతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు డే 1 నుంచి కూడా రేవంత్ రెడ్డి మీద వ్యతిరేక ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఆయన ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అది ఇంకా ఈక్వేషన్ చెప్పారు. ఏం ఈక్వేషన్ చెప్పారు? 39 బీఆర్ఎస్ పార్టీ ప్లస్ 7 ఎంఐఎం ప్లస్ 8 బీజేపీ ఈక్వల్ టు అని చెప్పేసి ఇంకా మాకు దగ్గరలోనే ఉన్నాం మేము, సో మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం, ఇది 3 నెలల ముచ్చట రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పి 6 నెలలు కూడా ఉన్నదని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అప్పుడే మొదలుపెట్టారు. అప్పుడే మొదలుపెట్టిన తర్వాత మళ్ళీ వెంటనే అసెంబ్లీ స్టార్ట్ అయింది. అసెంబ్లీ లోపల బదనాం చేసేటువంటి ప్రయత్నం చేశారు. అసెంబ్లీ అయిపోయిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయలేకపోతున్నాడు, రైతు బంధు పడలేదు, ఆయన ఇచ్చినటువంటి హామీలను అమలు చేయలేకపోతున్నాడు అనేది 15 రోజులు అవ్వకముందే ఆ మాటలు అనడం జరిగింది. ఆ మాటలు అంటూ మొదలు పెట్టారు. ఇంకోళ్ళు ఏమన్నారు? అసలు ఇది చీతే ఊడిపోయే ముక్కలాగా ఈ ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుందని చెప్పేసి ఇంకొకళ్ళు అంటారు. దినదిన గణనలాగా ఆయన ప్రభుత్వం ఉంది అని చెప్పి ఇంకొక మాట అంటారు. సో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆయన తీసుకున్నటువంటి స్టెప్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటినీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ప్రజాపాలన వచ్చిందనేటువంటి ఫీలింగ్లో మెజారిటీ ప్రజలు ఉన్నారు. అదే భావాన్ని రేవంత్ రెడ్డి కూడా వ్యక్తం చేస్తున్నారు. అదే సందర్భంలో ఆయన ఇంటర్వ్యూలో చెప్పినటువంటి కాన్వర్జేషను ఒక రకంగా ఉంటే దాన్ని ఇంకో రకంగా తీసుకెళ్ళి దాన్ని రాజకీయ కోణం నుంచి తీసుకొచ్చి రేపు లోక్సభ ఎన్నికల్లో ఏదో లబ్ధి పొందాలి, రాజశేఖర రెడ్డిని ఏదో కించపరుస్తూ రేవంత్ రెడ్డి మాట్లాడారు అనేటువంటి యాంగిల్లో తీసుకెళ్ళి దాన్ని రాజకీయమైనటువంటి సానుకూల అంశంగా మలుచుకోవాలనేది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం. దాంట్లో భాగంగా రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మలు తగలబెట్టినటువంటి వాళ్ళు కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కోవట్ లేను అనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి రేవంత్ రెడ్డి వర్గీయులు భావిస్తూ ఉన్నారు. సో కాబట్టి వాళ్ళు అసలు ఎవరెవరు ఈ దిష్టి బొమ్మలు తగలబెట్టారు, ఎందుకు తగలబెట్టాల్సి వచ్చింది అనే దాని మీద కూడా కాంగ్రెస్ పార్టీ పరిశీలిస్తుంది, రేవంత్ రెడ్డి వర్గీయులు కూడా పరిశీలిస్తూ ఉన్నారు. సో ఇదంతా కూడా ఒక చిన్న అవకాశం వచ్చినా కానీ ఇమీడియట్గా దాన్ని అందిపుచ్చుకొని ఏదో రకంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని బదనాం చేసేసి ఇమీడియట్గా దింపాలనేది బీఆర్ఎస్ పార్టీ యొక్క ఆతృత. లేదంటే అసలు ఆ పార్టీకే మనుగడ ఉండదు బీఆర్ఎస్ పార్టీకి అనేటువంటి టాక్ వస్తున్నటువంటి క్రమంలో ఇలాంటి అంశాలని తీసుకొని ఏదో రకంగా ఫ్లేవర్ చేయాలి అనేటువంటి ప్రయత్నం చేస్తుంది అనేది రేవంత్ రెడ్డి వర్గీయులు భావిస్తున్నటువంటి క్రమంలో దీనికి రాబోయేటువంటి రోజుల్లో శాశ్వతంగా చెక్ పెడతారు. ఇలాంటి కోర్టు రాజకీయాలకి లేదంటే కోర్టు యాక్టివిటీస్కి డెఫినెట్గా రేవంత్ రెడ్డి వర్గీయులు రేవంత్ రెడ్డి దీన్ని చెక్ పెట్టడానికి ఆల్రెడీ ఇప్పుడు ప్రయత్నాలు మొదలుపెట్టారు. సో రాబోయేటువంటి రోజుల్లో మరి ఎలాంటి చర్యలు తీసుకుంటారో వాళ్ళ మీద అనేది మనం వేచి చూడాలి.